తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలుస్తున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం చెందిన స్థలంలో కొంతమంది రేకుల షెడ్డు వేసి ఆక్రమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఈవో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి సిబ్బందితో ఆక్రమణ రేకుల షెడ్డును తొలగించారు. కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం సంబంధించి ఐసీఎస్ రోడ్లో 75 అంకణాల స్థలం ఉన్నది. ఈ స్థలం వివాదంలో ఉండగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ స్థలంలో కొంతమంది రాత్రికి రాత్రి రేకుల షెడ్డు వేశారు. ఈ క్రమంలో ఈవో నవీన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థలం వద్దకు చేరుకుని సిబ్బందితో షెడ్డును తొలగించారు. ఈ సందర్భంగా ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ దేవాలయ భూమి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. కొంతమంది ఆక్రమణకు ప్రయత్నించగా దాన్ని తొలగించామని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. గూడూరు పట్టణంలో ఉన్నటువంటి గూడూరు పట్టణం కోనేటిమెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ గూడూరు టౌన్లో హార్డ్కోర్ ఏరియాలో సర్వే నెంబర్ 1785లో 70 అంకణాల స్థలం ఉంది. ఈ స్థలంలో సుమారు 25 అంకణాలకు సంబంధించి టైటిల్ డిస్ప్యూట్ నడుస్తోంది. గూడూరు కోర్టు 246 ఆబ్జెక్ట్ 2014 కేసు నడుస్తోంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా కోర్టులో కూడా ఓఎస్ నంబర్ 101/2023 కేసు నడుస్తోంది. ఈ విధంగా ఈ 25 అంకణాల స్థలంకు సంబంధించి 2 ఓఎస్లు గూడూరు కోర్టు నందు మరియు నెల్లూరు కోర్టు నందు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఈ విషయం సంబంధించి మాకు ఎటువంటి సమాచారం లేకుండా, డిపార్ట్మెంట్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా అపరిచితమైన వ్యక్తులు ఎవరో దేవస్థానం స్థలంలో ఆక్రమించి ఈ విధంగా ఫ్యాబ్రికేటెడ్ షెడ్స్ నిర్మించి ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఆ ఆక్రమణదారులను పిలిపించి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు తీసేస్తామని చెప్పి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒప్పుకొని వచ్చి రాత్రి దాదాపు సుమారు 100 మందిని పెట్టేసి రాత్రి వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ వేసేశారు. కావున మేము దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణలో భాగంగా మేము మా యొక్క దేవస్థానం సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్కి మేము ఈ ఆక్రమణను తొలగించలేదు నేను చర్యలు తీసుకొని ఈ ఆక్రమణను పూర్తిగా కూలీలని మనుషులను పెట్టి ఖాళీ చేసి జరుగుతుంది.